మత్స్యశాఖ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గం మల్కాపూర్ పెద్ద చెరువు జిల్లా అధ్యక్షులు నరసింహులు అధ్యక్షతన 4,11,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. అనంతరం మత్స్యశాఖ జిల్లా అధికారి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేయడం సొసైటీ ద్వారా జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏవో గణేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మన్మోహన్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, మత్స్యశాఖ సంఘం సభ్యులు రమేష్, నగేష్, మత్స్యశాఖ అధికారి శ్రీశైలంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 4,11,974 చేప పిల్లలు, పెద్ద సైజు చేప పిల్లలు ఈరోజు విడుదలకు ప్రారంభం చేశాము. సంఖ్య అనేది పిల్లలు వేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇది నార్మల్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంట్ నుండి 100% సబ్సిడీ మీద సరఫరా చేపడుతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులో చేపలు వేయడం జరిగిన ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇంతకుముందు ప్రభుత్వం 100% ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 20% ఇస్తుంది. అప్పుడు ఇచ్చిన ప్రభుత్వంలో చిన్న సైజు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది బిగ్ సైజు ఉంటుంది. అంటే 3 అంగుళాల నుంచి 4 అంగుళాల చేపలు ఇస్తారు. అందుకే ప్రతిసారి లేట్ అయిపోయింది. టెండర్లు పడక లేట్ అయిపోయినందుకు మా పొరపాటు ఏం లేదు. గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మాకు ఇబ్బంది అయ్యి చేపలు లేటుగా వచ్చాయి. లేటుగా వచ్చినాక ఇక్కడ మా ప్రభుత్వం మాకు అందిస్తుందంటే ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, మా సంఘం తరపున కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మరి కొండాపూర్ మండలంలోని పెద్ద చెరువు అయినటువంటి మల్కాపూర్ పెద్ద చెరువులో మరి 4,11,000 చేప పిల్లలు టార్గెట్ పెట్టుకుని అందులో కొంత భాగంగా ఈరోజు కొన్ని చేప పిల్లలను పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి సకాలంలో అందిస్తే ఇంకా బాగుండేది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా ఒక 10 నుంచి 20 లక్షల చేప పిల్లలు ఓన్లీ మల్కాపూర్ చెరువులోనే విడవడం జరిగింది. మరి ఈ సంవత్సరము అసలు మా పెద్ద చెరువుకు 10 నుంచి 20 లక్షల చేప పిల్లలు రావాలి, కానీ 4 లక్షలే టార్గెట్ పెట్టుకురు. అందులో కూడా మరి కొన్ని పంపించారు. అవి కూడా మరి ఒక 4 నెలల ముందు పంపించాల్సింది ఈరోజు పంపించారు. ఏదేమైనప్పటికీ కూడా మరి కుల సంఘాలను మరి రైతులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఈసారి లేట్ అయింది, కానీ ఇక్కడ నుంచి అయినా సకాలంలో చేప పిల్లలను పంపించి మత్స్యకారులను కాపాడవలసిందిగా మరొకసారి ప్రభుత్వానికి కోరుకుంటూ